అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న జమియత్ ఉలమా హింద్, మజ్లిస్ ఉలమా, అట్లాగే వివిధ జమాత్లు మొత్తం ఒకే తాటి మీద తీసుకొచ్చిన ఘనత మన ఉలమాలది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో మనకు రిజర్వేషన్ కొనసాగింపు ఉండాలంటే మనం వచ్చే కూటమి ఏదైతే బీజేపీతో వస్తున్న కూటమిని మనం ఓటించాలి తప్ప ఈ కూటమికి మన ఓటు అనేది వేయకూడదు. రెండోది ఏంటంటే 2 ఓట్లు కూడా మనం ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వీళ్ళు, కాంగ్రెస్కి వచ్చేసరికి పార్లమెంట్ వేయండి, అసెంబ్లీకి వచ్చేసరికి మీరు ఏ పార్టీకి మీకు ఇష్టమైతే వేయండి అనేది ఇది బోగసు దుష్ప్రచారం తప్ప ఇది ఎక్కడైనా నిజమైన సంకేతం కాదు. ఇందుకు ప్రతి ముస్లిమ్స్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం ఏంటంటే మన ఉలమాలు మొత్తం ఒకే తాటి మీద వచ్చేసి ఒకటే చెప్పారు. మన 2 ఓట్లు కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు అసెంబ్లీ ఉన్నాయి, 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో 2 ఓట్లు ముస్లిం చెందిన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి 25 పార్లమెంటు సభ్యులకి 175 అసెంబ్లీ సభ్యులకి ఓటేసి గెలిపించాలని మన ఉలమాలు మొత్తం ఫైసలా చేశారు. దీనికి మీరందరు ముస్లింలు ఓటేస్తారని మేము భావిస్తున్నాం. ఒకటి 2 మీకు సంఘటనలు చెప్తున్నాం. 2000 సంవత్సరంలో గుంటూరులో ఒక సంఘటన జరిగింది, బాంబు బ్లాస్టింగ్లో. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కూటమితో ముఖ్యమంత్రి అయినప్పుడు 560 మంది ముస్లింస్ మీద కేసులు పెట్టారు. ఇది రాష్ట్ర ముస్లింస్ గుర్తించుకోవాలి ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అప్పుడు ఒక ఆడ మనిషి 9 నెలల కడుపుతో ఉంటే పోలీసులు డిఎస్పీ గారు అక్కడికి వెళ్ళారు. మీ భర్త మీద ఇట్లా ఎలిగేషన్ వచ్చిందంటే నాకు తెలియదంటే నేను ఇట్లా ఉన్నానంటే ఆమె కడుపు మీద కాలుతో తన్నిన సంఘటన కూడా ఆ రోజు జరిగింది. 2000 సంవత్సరంలో జూన్ 25 మర్కజ్ మస్జిద్ మీద బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజు కూటమికి ఓటు వేస్తే ఏ విధంగా ముస్లింస్ మీద ఇదే చంద్రబాబు ఇదే కూటమి ఎట్లాంటి దౌర్జన్యాలు చేసినాయో ఈ వేదిక నుంచి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మేము మనవి చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, మీరు దాడులు చేసుకోవాలా, రిజర్వేషన్ రద్దు కావాలా. మనం మళ్ళీ కొన్ని 30 సంవత్సరాల కిందట ఏ అయితే వెనుకబడి ఇదిలో ఉన్నామో అట్లాగే వెళ్ళాలంటే మళ్ళీ మనం కూటమి వేసుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం ఆలోచించాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమావేశం పెట్టడం జరిగింది. హఫీజ్ ఖాన్ గారు, ఇట్లాగే మంత్రి అంబటి రాంబాబు గారు, పెద్దలు, మనం మొత్తం మన జమాత్ ఉలమాయ తరఫు నుంచి నిన్న కూడా ప్రెస్ మీట్ జరగడం జరిగింది, కర్నూలు కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఉలమాతో ఒకటే చెప్పారు, 4% రిజర్వేషన్ ఉండాల్సిందే, తీసేసే పరిస్థితి లేదు, ముస్లిం సమాజానికి మేలు జరగాల్సిందే అన్నారు. అట్లాగే రాష్ట్రంలో ఎంతో మంది 100ల సంఖ్యలో ముస్లిం సమాజం ఈ 4% రిజర్వేషన్ వల్ల డాక్టర్స్ అయ్యారు, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. అట్లాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 కలిపితే మనం 3 పార్లమెంట్లో 260 మంది డాక్టర్స్ ఈరోజు అయ్యారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% వల్ల. అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఈ 19 సంవత్సరాల్లో ఐఏఎస్లు 13 మంది అయ్యారు. అందులో ఒక ఆలిం కూడా మొన్ననే రీసెంట్గా ఐఏఎస్ పాస్ అయ్యారు. ఇది కేవలం 4% రిజర్వేషన్ ఇవ్వటం వల్లే జరిగింది. అందువల్ల ఈ వేదిక నుంచి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మనం టీడీపీకి ఓటేస్తే ఖచ్చితంగా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి ఓటేస్తే మనం 4% రిజర్వేషన్ రద్దు చేయమని బలపరచడం తప్ప ఇంకా మరొకటి లేదని మనవి చేస్తున్నాను ముస్లిం సోదరులకి. అందుకోసం మీరందరూ ఆలోచించి రాబోయే మరికొన్ని గంటల్లోనే మనకు ఎలక్షన్ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిని మన చదువుకునే పిల్లలు ఆలోచించి మీరు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి, అట్లాగే ఇక్కడ అంబటి రాంబాబు గారు సత్తెనపల్లిలో ఎంతో మసీద్ కోసం, షాదీఖానా కోసం, ఈద్గాలో ఇంకా అభివృద్ధి కోసం పనులు చేశారు ముస్లిం సమాజానికి. అఖండ మెజార్టీతో అంబటి రాంబాబు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం.
అట్లాగే ఎంపీ అభ్యర్థిగా మన అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ 76 సంవత్సరాల తర్వాత నర్సాపేట పార్లమెంట్లో మొదటిసారి ఇక్కడ బీసీ క్యాండిడేట్గా ఇచ్చారు. అందుకోసం ఆయన కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. తర్వాత 175 అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ముస్లింస్ ఓట్లు వేయాలి. 25 పార్లమెంట్లు ఏదైతే ఓట్లు ఉన్నాయో అక్కడ కూడా వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న బాధ్యత ప్రతి ఒక్క ముస్లింస్ మీద ఉంది.